అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. లడ్డూస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవాళ నేను మీకు ఒక మంచి హెల్తీ లడ్డూ రెసిపీ చూపించబోతున్నాను. ఇది పెసర లడ్డూలు. ఇవి మనం పెసలతో చేయబోతున్నాం. పెసల్లో చాలా ప్రోటీన్ కంటెంట్ హైగా ఉంది కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా మీరు తినొచ్చు. సో రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో మనం చూద్దాం. పెసర లడ్డు చేయడానికి ముందుగా నేను అరకప్ పెసల్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక ప్యాన్లో వేసి నూనె లేకుండా వేయించాలి. పెసల్ని ఇలా వేయిస్తే లడ్డూలు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఇవి త్వరగా మాడిపోకుండా అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి. చూస్తున్నారు కదా, పెసలు ఇలా బాగా వేగి చక్కగా బ్రౌనిష్ రెడ్ రంగులోకి మారాలి. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసుకోవచ్చు. ఇప్పుడు పెసల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పెసల్ని ఒక మిక్సర్ జార్లో వేసి పొడి పట్టుకోవాలి. మీరు చూస్తే పెసల పొడి మరీ మెత్తగా లేదు, అలా అని మరీ బరక్కా కూడా లేదు. ఇలా మీడియం కన్సిస్టెన్సీలోకి ఉంటే లడ్డూలు చేసుకోవడానికి బాగుంటాయి. ఈ పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో నేను జీడిపప్పుల్ని కట్ చేసి వేస్తున్నాను. మీరు ఈ రెసిపీలో కావాలంటే పిస్తా, బాదాం లాంటి వేరే ఏ నట్స్ అయినా కూడా వాడుకోవచ్చు. నట్స్ వేయడం వల్ల లడ్డూలో ప్లెయిన్ టేస్ట్ కాకుండా కాస్త క్రంచీగా బాగుంటాయి. ఇప్పుడు యాలకుల్ని పొడి అయ్యేట్టు దంచుకుని ఇందులో వేసుకోవాలి. ఈ యాలకుల పొడి సుమారుగా 1/2 టీ స్పూన్ అంత ఉంటుంది. ఆ తర్వాత ఇందులో 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో నేను 7 టీ స్పూన్ల బెల్లం పాకం వేస్తున్నాను. దీన్ని తయారు చేసిన వెంటనే వడగట్టి పక్కన పెట్టుకుంటే ఇందులో ఉన్న వేస్ట్ అంతా పోయి ఇలా క్లీన్గా ఉన్న పాకం మాత్రమే మిగులుతుంది. ఇందులో మనం ముదురు పాకం కాకుండా లేత పాకం వాడుకోవాలి. అప్పుడే ఇలా కొంచెం జారుగా వస్తుంది. లడ్డూలు చుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. బెల్లం పాకం క్వాంటిటీని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలపాలి. చూస్తున్నారు కదా, లడ్డూ మిశ్రమం చాలా చక్కగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీంతో మనం లడ్డూలు చేసుకోవచ్చు. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటే లడ్డూ మిశ్రమం అంటుకోకుండా ఉంటుంది. మీకు నచ్చిన సైజులో లడ్డూలని చేసుకోవచ్చు. అంతే, పెసర లడ్డు తయారైనట్టే. వీటిని ఇలా తయారు చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచి నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఈ పెసల లడ్డూలు ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. ఇవి మీరు పూజలకి, పండగలకి కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మీరు చేసుకొని ఒక మంచి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని 2-3 రోజుల వరకు మీరు రూమ్ టెంపరేచర్లో ఉంచవచ్చు. లేదంటే ఎక్కువ రోజులు ఉంచాలంటే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఇవి తినచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.